నీకు తెలియదు. ఈ బెల్లం తీసుకుని ఇంట్లో తెచ్చి పెట్టుకునేంత లోపల ఈ బెల్లం వ్యాపారి భార్య కోళ్ళకు జొన్నలు అయిపోయినాయి, నువ్వు పోయి పట్టరా పోని. ఈడు వచ్చిన జొన్న వ్యాపారి, ఒరే 1 కేజీ జొన్నలు ఇరా, ఇస్తాను మిత్రమా, కూర్చో కాఫీ తాగుని ఈ లోపలికి పోయి 1 కేజీ జొన్నలు పొట్లం కట్టి తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చాడు. వీడు మొదటి నుంచి దొంగ వ్యాపారి కదా. ప్లీజ్ అందరూ సైలెంట్ పెట్టరా ఫోన్లో. దయచేసి ఇప్పుడు కదా వాడికి అది బరువు చూస్తే కేజీ ఉన్నట్టు అనిపించలే, డౌట్ వచ్చింది. పోతా ఇంకో షాప్లో దాన్ని తూకం వేసాడు, అది 900 గ్రాములు ఉంది. వాడిని ఈ స్నేహితుడు నా బుద్ధులు వీడికి కూడా వచ్చినట్లున్నాయి, వీడు కూడా నా లెక్కన చీటింగ్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చాడు. అసలు నువ్వు స్నేహితుడివా, నీకు బుద్ధి ఉందా, ఇంత క్లోజ్ ఫ్రెండ్ నన్ను కూడా మోసం చేస్తావా నువ్వు, కేజీ జొన్నలు అడిగితే 900 గ్రాములు ఇస్తావా అని. ఒరే నాదేం తప్పురా, నేను న్యాయస్తుడని నీకు తెలుసు, పోయినా నువ్వు నా ఫ్రెండువి, నువ్వు నా జిగిరి దోస్తువి, నీకెట్లా మోసం చేస్తా. నేను లోపలికి పోయినా నీకు ఇస్తామని చూస్తే కేజీ రాయి కనపడలే, నీ ఇంతకుముందు బెల్లం ఇచ్చినా బడ నా కేజీ, ఆ బెల్లం పెట్టి తూచి ఇచ్చిన. ఈడు చేసింది ఈడికే తగ్గింది. तो जो हम करते हैं మనమేం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. గట్లాగానే ఒక చోట ఒక డాక్టర్ దంపతులు ఉండేవారు. ఏదో ఇంకో ఊళ్ళో ఒకరికి ఒళ్ళు బాగలేకపోతే వాడిని చూసేదానికి కారు పోయి వాడిని బాగు చేసి వెనక్కు వాళ్ళ ఇంటికి పోతుంది. ఇంకా ఊరు ఒక 10 కిలోమీటర్లు ఉందనగా రాత్రి 8 గంటలప్పుడు వాళ్ళ కారు చెల్లి, వీళ్ళకు మెకానిక్ పని తెలవదు, 10 కిలోమీటర్లు నడిచిపోలేదు, చీకటి. ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని కారు బయట నిలబడి, కారు వస్తుండే పోతుండే, ఎవరు పట్టించుకోవాలి. ఒక ఆయన స్కూటర్ మీద వచ్చి బండి ఆపి, ఏంటి భయ్ ఇంత చీకట్లో వీడి నిలబడింది, అయ్యా మా కారు చెడిపోయింది. గట్లనా, మీ అదృష్టం బాగుంది, నేను మెకానిక్ను అని చెప్పి కారు దిక్కి ఓపెన్ చేస్తే టప్పు తుప్పని రెడీ చేసి వీళ్ళకు మాదానందం మస్తుగా పైసలు తీసి, అరే భయ్ మాకు ఈ ఆపదలో కాపాడినా పైసలు తీసుకోండి. నేను ధ్యానం చేసేవాడిని, మాకు ధ్యానం నేర్పించే గురువు ఓ మాట అన్నాడు, నీ మెకానికల్ షాప్కి వస్తే నీ ఉద్యోగం అది, నువ్వు పైసలు తీసుకో, ఆపదలో ఎవడెవరైనా ఉంటే వాడికి సాయం చేయి, వాడి దగ్గర పైసలు తీసుకోమాలని నాకు చెప్పిండు. చేయబట్టి నాకు ఆ బుద్ధి ఉండాలి, మీరు ఇప్పుడు ఆపదలో ఉన్నారు, మీ దగ్గర నేను 1 పైసా తీసుకోను అని వెళ్ళిపోయింది. వీడు థ్యాంక్స్ అంటే వాడు థ్యాంక్స్ అంటే 5 ఏళ్ళ. ఈ 5 ఏళ్లలో చిన్న మెకానిక్ పెద్ద గ్యారేజ్ అయిపోయింది, కోట్లు సంపాదిస్తాను. వాడి బుద్ధి ఎట్లాంటిది కాబట్టి, పరోపకార బుద్ధి కాబట్టి పరమాత్మ వాడికి మస్తుగా ఇచ్చింది. గట్లగానే ఈ హాస్పిటల్ కూడా పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టుకుంది. ఈ పెద్ద మెకానిక్ ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, ఆయన పట్టుకొని వచ్చి ఈ పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చి, ఈయనకేమో స్పృహ లేదు, కోమాలో ఉన్నాడు. ఈ డాక్టర్లు మటుకు 5 ఏళ్ల కింద మమ్మల్ని కాపాడినోడు ఈడు అని కనుక్కుంటుంది. వాళ్ళ శక్తియుక్తులంతా బారబోసి 3 నెలలు వాడికి ట్రీట్మెంట్ చేసి కోమాల నుంచి బయటికి తెచ్చింది. అంత లోపల నట్టు బొట్టు కాళ్ళు చేతులు సక్రమంగా చేసి వాడు సంతోషించుడు, అదే పోయి మళ్ళీ నాకు ప్రాణం తెచ్చిండు, నా ఆస్తిలో సగం వాళ్ళకి ఇస్తా, వాళ్ళు ఎవరో ఆ డాక్టర్ దంపతులు రమ్మని వాళ్ళిద్దరు వచ్చింది. ఈడు గుర్తించలే, ఆ రోజు చీకట్లో కాపాడిన డాక్టర్లు ఈడు అని ఆయనకు తెలియదు. అరే పోయి మళ్ళీ నాకు ప్రాణం పోసిండు, నా ఆస్తిలో మీకు సగం రాసిస్తాను, మీ అడ్రస్ బ్యాంక్ నెంబర్ చెప్పండి అని. అరే భయ్ నువ్వు మర్చిపోయినావు, మాకు గుర్తుండాలి, 5 ఏళ్ల కింద నువ్వు మాకు సాయం చేసినావు, ఒక మాట అన్నావు, ఆపదలో ఉన్న వాడిని కాపాడమన్నావు. ఈరోజు నువ్వు ఆపదలో ఉన్నావు, మేము నీకు కాపాడినాం. ఆ పొద్దు నువ్వు మాకు చేసింది 50 రూపాయల హెల్ప్, ఈ పొద్దు మేము చేసింది 50 లక్షల హెల్ప్. లక్షలు లెక్క లేదు అక్కడ, నీ బుద్ధి నాకు తగిలింది.
ధ్యాని బుద్ధి అట్లా ఉంటుంది. అందుకని ధ్యానం చేస్తే ఏదో హాస్టల్ ట్రావెలింగ్ చేస్తాం, ఎక్కడికో పోతాం లోకాలు. పోయినోడు మళ్ళీ ఇంటికి రావాల్సింది కదా. ఈ దిక్కుమాల సిద్ధులు బుద్ధుల కోసం ప్రయత్నం చేస్తే ఏం వచ్చేది లేదు. మనల్ని మనం ఉద్ధరించుకునే దానికి ధ్యానం చేయాలి. గట్టిగా ధ్యానం చేసే ముందు సంకల్పం చేసుకొని నాకున్న వ్యాధులు తగ్గాల, నా చుట్టుపక్కల ఉన్నోళ్ళు అందరూ బాగుండాలా అని మనం చేసే సంకల్ప శక్తితో మన ధ్యానము మన మీద మందులాగా పనిచేసి మన జబ్బులు పోతుంది. ఉండాల్సింది విశ్వాసం, నమ్మి చేయడం. టైం ఎక్కువ లేదు, ఇంకా మాట్లాడే మహానుభావులు ఉన్నారు. ఇప్పుడు ఆయన బయట కూర్చొని ఉన్నాడు, శ్రీ పరమాత్మ ఎట కూర్చొని ఉన్నాడు? సృష్టి స్థితి లయలు చేసే దాంట్లో ఒక్కడు, అంత శక్తిమంతుడు. మరి ఇప్పుడు గమనికలు మూసుకోండి. నారాయణుడు శేషవాహనం మీద 6 నెలలు పడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఫోటోలు కొన్ని చూసి ఉంటారు. ఆయన అట్లా కూర్చున్నారు. కృష్ణ పరమాత్మను మేము చెప్తే చాలామంది విమర్శించేవాళ్ళు, యుద్ధం చేయమని చెప్పిట్టు అర్జునుడిని ఆ దేవుడు ఎట్లయితే దిగ్గుజాలి ధూమ్ అంటారు. హింస పెరిగిపోయింది. ఆ హింసని హింసతోనే, ముళ్ళుతోనే తీయాలి. అసలు కురుక్షేత్ర యుద్ధాన్ని మనం ఇంకో రకంగా తీసుకుంటాను. ఈ క్షేత్రమే కురుక్షేత్రం. పాండవులు అనే మంచి బుద్ధులు మనలో ఉన్నాయి, కౌరవులు అనే చెడ్డ బుద్ధులు ఉన్నాయి. పరమాత్మ ఎప్పుడు ధర్మం వైపే ఉంటుంది. అందుకని పాండవుల వైపు ఉన్నాడు అని. ఇక్కడ రోజు జరిగే యుద్ధమే అక్కడ జరుగుతున్న యుద్ధం. ఇక్కడ రోజు జరుగుతున్న మదనమే అమృత మదనం. అన్నీ ఇక్కడనే ఉన్నాయి. అక్కడ అమృత మదనం ఎవరు చేసి? దేవతలు, రాక్షసులు, ఈ పక్క ఆ పక్క. వీళ్ళు ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే ఉంటుంది. మనం దేవతల వైపు పోతామా, దానవుల వైపు పోతామా అనేది మన నిర్ణయం. అది చేసుకొని ఆ నిర్ణయం చేసుకోవాలంటే నిశ్చలమైన ధ్యాన స్థితిలో మనం కూర్చున్నప్పుడు మనం ఎవరు అనేది ముందు మనకు తెలుస్తుంది. ఒక్కసారి మనం ఎవరో తెలిసిపోయినాక ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. పాతకాలంలో గురువుల దగ్గరికి శిష్యులు సమిప్రాణులైపోయి ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోవాల్సిన అవసరం లేదో ఆ విద్యను నాకు చెప్పండి గురువా అని అంటే ఆ శిష్యుడు ఉత్తముడైతే అప్పుడు గురువు నేర్పిస్తుంది. గురువుకు అధికారం ఉండదా? శిష్యుడికి అధికారం ఉండాలి. అట్లా ఉంటుంది ఒక వ్యవస్థ, గురు శిష్య వ్యవస్థ పరంపర మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. విదేశస్తులకు అందరికీ ఏముంది? హాయ్ సార్, హలో సార్, గుడ్ మార్నింగ్ సారు, ఇవి ఉన్నాయి. మనం అహంకారాన్ని తల వంచి ఇంకోడికి నమస్కారం చేసే సంస్కారం మన సనాతన ధర్మంలో ఉంది. మన ధర్మం నేర్పంది లేదు, మన వేదం చెప్పంది లేదు. ఈ ధ్యానం అనేది కూడా వేదంలో చెప్పబడింది. ఏది చెప్పినా అక్కడి నుంచే. అండ్ ఓల్డ్ మెడిసిన్ ఇన్ న్యూ బాటల్ అన్నట్లు మందేమో పాతది, బుడ్లు మార్చేసి కొత్తగా స్టైలిష్గా పెట్టేసి అమ్మేస్తూ ఉన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాన్ని తీసుకున్నాం. భూమికి చంద్రుడికి మధ్య ఎంత దూరం ఉండాలి, భూమికి సూర్యుడికి మధ్య ఎంత దూరం ఉండాలి, ప్రతి ఒక్కటి ముందే కనుక్కొని చెప్పిన వాళ్ళు మనం వేద ఋషులు. ఆ వేద ఋషుల్లో నుంచి వచ్చిందే ఈ ధ్యానము అనే వ్యవస్థ. ముని అని ఎవరిని అంటాం? బడియా శబాష్. మౌనంగా ఎవరైతే ఉంటారో వాడు ముని. ఊరికే చాటర్ బాక్స్ లాగా 24 గంటలు వాగుతూ ఉంటే ఆ వాగుడు అర్థవంతమైన వాగుడు అయితే దానికి ఒక అర్థం ఉంది. పనికిమాలిన మాటలు ఎక్కువ మాట్లాడితే స్వామి ఇంతకుముందే అన్నారు, ఎనర్జీ బయటికి పోతుంది. ఎనర్జీని మనలోకి తీసుకునే దానికి ద్వారాలు ఉన్నాయి. ద్వారాల ద్వారా గురువులు చెప్పిన మార్గాన్ని పట్టుకుంటే
మనలోకి శక్తి వస్తుంది. మనలోకి ఏం శక్తి రావాలా? మనమే శక్తివంతులం కదా, మనకి ఇంకో శక్తి ఎందుకు అవసరం? ఎటువంటి మిషనరీ అయినా కానీ దానికి ఒక వెనకాల ఒక బ్యాటరీ ఏదో ఉంటుంది. ఆ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ ఆ ఛార్జింగ్ పెంచుకుంటూ ఉండాలి. వ్యవహారం ఇట్లా నడుస్తుంది కదా మనకి ఇప్పుడు తెలిసి. గదే వ్యవస్థ. ఈ దేహానికి అన్నం ఎట్లయితే తింటే ఇది ఉంటుందో, ఆత్మకు కూడా ఒక ఆత్మత ఉంది. దానికి కావాల్సిన ఆహారము ధ్యానం. ధ్యానం చేసినప్పుడు ఈ మనోచంచలత అనేది తగ్గిపోయి మనలోని ఆత్మ మేలుకుంటుంది. కాబట్టి ఆత్మకు ఆహారం ధ్యానం, దేహానికి ఆహారం 3 పూట్ల మేస్తూనే ఉన్నాం. ఇది మటుకు క్రమం తప్పమే. ఒక్క పూట మానిపోతే పొద్దున్నే టిఫిన్ తినలేదు పిన్ని, ఏం కోపం పడిపోయి. అదే ఒక్క పూట ధ్యానం ఈ పొద్దు చేయలేదు అని ఎవరైనా అంటున్నారు. ఇది చేస్తే ఎంత, చేయకపోతే ఆ స్థితిలో కాదు. ధ్యానము మన నిత్య జీవితంలో ఒక భాగం. ఎట్లయితే భోజనం చేస్తున్నామో 3 పూటల, ధ్యానం కూడా 3 పూటలు. మీరు ఉన్న 24 గంటలు ధ్యానానికి పెట్టమని నేను చెప్పడం లేదు. 1 గంట మన కోరి కేటాయించుకోండి. కంచి పీఠాధిపతి కానీ, స్వామి మీకు మేము ఏమన్నా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం, అడుగుండ్రి అంటే, నేను అడిగింది మీరు ఇస్తారా, ఇవ్వగలరా అని అంటారు. వీళ్ళంతా గర్వంగా అనుకున్నారు, కోటీశ్వరులతో పోయినారు ఆయన దగ్గరికి. 2 కోట్లు అడుగుతాడు, 10 కోట్లు అడుగుతాడు, ఇచ్చేస్తామనుకుంది. అనుకో, నువ్వు ఎంత అడుగు స్వామి ఇస్తామని. 1 గంట నా కోసం మీరు దానం చేయండి కదా అన్నాడు ఆయన. పైసలు కాదు వాళ్ళకి కావాల్సింది. మన విలువైన 24 గంటలలో 1 గంట అడిగింది. 9 గంటలు నిద్రపోండి, 10 గంటలు నిద్రపోండి. 10 గంటల ఆఫీస్లో పని, 8 గంటల ఆఫీస్లో పని చేయండి, 10 గంటలు పని చేయండి, 20 గంటలు ఇంకా 4 గంటలు ఉంటాయి. సినిమాలు, షికార్లు, దోస్తులతో మాటలు ఒక 3 గంటలు పెట్టుకోండి. మన కోసం, మన ఆత్మాభివృద్ధి కోసం, మన స్వవృద్ధి కోసం 1 గంట స్పెండ్ చేసుకోండి. ఆ 1 గంట నిశ్చలమైన ధ్యానంలో కూర్చున్నప్పుడు మిగతా అన్ని వ్యవహారాలు తనంతకు తాను జరిగిపోతాయి. ఎందుకంటే నేను మొదట్లోనే చెప్పినట్లు బ్రెయిన్ను షార్ప్ చేసే కెపాసిటీ, మెదడులో ఉండే న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యేది ఒక పీస్ఫుల్నెస్లో కూర్చున్నప్పుడు మాత్రమే. దానికి అనేక పేర్లు పెట్టినారు. ఇప్పుడు ధ్యానం అంటే అనేక రకాల పేర్లు, అనేకమైన పేర్లలో ధ్యానం అన్న పేరు మటుకు మారు. అసలు ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి సచ్చినంత వరకు గాలి పీల్చకుండా ఏ జీవి అయినా ఉందా? ప్రతి జీవి గాలి పీల్చుకోవాల్సిందే. చాలామంది అంటారు పత్రిజీ పోయినారు, ఏడిపోయినారు. మేము అందుకే ఎక్కడైనా ఉపన్యాసాలు చెప్పిస్తే ఒక కుర్చీ పత్రిజీ కార్యక్రమం కోసమని వేయిస్తాం. రామాయణంలో హనుమంతుడి మీద ఒక శ్లోకం ఉండాలి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కుపస్రకాంజలి బాష్పవాయు పూర్ణ పరిపూర్ణలోచన నమత రాక్షసాంతకం. ఎక్కడ 2 ధ్యానులు కూర్చొని ధ్యానం చేస్తారో అక్కడ పత్రి ఉండి తీరుతాడు. ఎట్లయితే హనుమంతుడు రాముని పేరు వింటే వచ్చి ఉంటాడో, గట్లా ఎక్కడ ధ్యానం జరుగుతుందో అక్కడ పత్రిజీ ఉంటాడు. భూలోకంలో పత్రి చెట్లు ఉన్నంత వరకు, మనిషి శ్వాస తీసుకునేంత వరకు పత్రి ఉండనే ఉంటాడు. సో అటువంటి పత్రి మహానుభావుడు మనకి ఇంత సులభమైన ధ్యాన వ్యవస్థను ఇచ్చాడు. ఇప్పుడు మా దగ్గరికి వస్తే స్వాముల వారు వేదంగా